పరిశోధిస్తాడు ఆయనే, పరీక్షిస్తాడు ఆయనే, నిన్ను చేరదీసేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా కష్టాలు పడ్డాడు ఆయన, చాలా నిందలు పడ్డాడు ఆయన, చాలా అవహారాలు పడ్డాడు ఆయన. కానీ తన నోటి వెంట ఒక్క మాట అయినా సరే వచ్చిందండి, జాగ్రత్త. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ నోటి వెంట దేవునికి అవమానపరిచే ఒక్క మాట అయినా సరే రాకూడదు. ఎందుకంటే దేవుని చేతిలో రొట్టెవు నిన్ను కాలుస్తాడు. ఎందుకంటే నీలో ఇంకా మంట పెరిగే కొద్ది నీ విలువ పెరగాలి కాబట్టి, నువ్వు పరిశోధించే కొద్ది నీ విలువ పెరగాలి కాబట్టి, క్రైస్తవుడుగా దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా నిలబడాలంటే నువ్వు ఇంకా కూడా నిన్ను శోధించాలి. కాబట్టి ఒక విలువైన దానిగా, విలువైన వాడిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు మండాలి. కాబట్టి దేవుడు మండిస్తాడు. ప్రతి ఒక్కరిది గమనించాడు. యోబు భక్తుడు అనే జీవితంలో ఎన్ని పడ్డా కానీ నోటిని చాలా జాగ్రత్తగా కాచుకున్నాడు.